ఆ పిల్ల పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం గాని ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది. అలాగని పై ఆడంబరం లేదు. పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుకున. ఆ వినయం, విధిగత, ఆ మంచితనం. నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏం మాలతి? అయ్యో అయ్యో, ఈ గుడ్డలు అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనైనా భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యం నాదే అమ్మ. ఆఘాయిత్యం ఏం చెయ్యను తల్లి. నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించేదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను. కానీ పెళ్లి మాత్రం చేసుకోను. చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే, చెప్పవే. ఏరా, నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టెలుకుందేటికి 3 కాళ్ళు. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సత్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తున్నాడు, నర్సు ఉద్యోగం. ఒక్కగాని ఒక్క బిడ్డ. ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరినో ధరించాలో. నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువు చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి, మీరు ఊరుకోండి. వద్దండి, వద్దు వద్దు, నన్నేమీ అడగొద్దు. చెప్పవా? నాతో చెప్పవా? దయచేసి నన్నేమీ అడగండి, నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు? నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయాన్ని అర్పించావా? కల్లో కూడా అనుకోలేదు. ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీలో ఒకరిగా ఉండి మీ అభిమానాన్ని, ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారం. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను. ఈ జీవితంలో చిచ్చు పెట్టాను. ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి,